నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ ఒకటి ఘననీరద సంకాశ కృతకలికల్మషనాశన నారాయణ 2 యమునా తీర విహార ధృతకౌస్తుభమణిహార నారాయణ 3 పీతాంబర పరిధాన సురకళ్యాణ నిధాన నారాయణ 4 మంజుల గుంజాభూష మాయామానుషవేష నారాయణ 5 రాధాధమధురసిక రజనీకర కులతిలక నారాయణ 6 మురళీగాన వినోద వేదస్తుత భూపాద నారాయణ 7 బర్హిని బర్హాపీడ నటనాటక ఫణిక్రీడ నారాయణ 8 వారిజభూషాభరణ రాజీవ రుక్మిణీరమణ నారాయణ 9 జలరుహదళనిభనేత్ర జగదారంభక సూత్ర నారాయణ 10 పాతకరజనీ సంహార కరుణాలయ మాముద్ధర నారాయణ 11 అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ 12 హాటక నిభ్పీతాంబర అభయం కురు మే మావర నారాయణ 13 దశరథరాజకుమార దానవమద సంహార నారాయణ 14 గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ 15 సరయుతీర విహార సజ్జన ఋషిమందార నారాయణ 16 విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ 17 ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుత సహమోద నారాయణ 18 జనకసుత ప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ 19 దశరథ్వాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ 20 ముష్టికచానూర సంహార మునిమానస విహార నారాయణ 21 వాలివినిగ్రహ శౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ 22 మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ 23 జలనిధి బంధన ధీర రావణకంఠ విదార నారాయణ 24 తాటకమర్దన రామ నటగుణ వివిధ సురామ నారాయణ 25 గౌతమ పత్నీ పూజన కరుణాఘనావలోకన నారాయణ 26 సంభ్రమ సీతాహార సాకేతపుర విహార నారాయణ 27 అచలోద్ధృత చంచత్కర భక్తానుగ్రహ తత్పర నారాయణ 28 నైగమగాన వినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ 29 భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ 30 ఇతి శ్రీ నారాయణ స్తోత్రం నైగమగాన వినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ 29 భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ 30 ఇతి శ్రీ నారాయణ స్తోత్రం నైగమగాన వినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ 29 భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ 30 ఇతి శ్రీ నారాయణ స్తోత్రం నైగమగాన వినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ 29 భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ 30 ఇతి శ్రీ నారాయణ స్తోత్రం సారాంశార్థం ఈ స్తోత్రం నారాయణుడిని సృష్టి స్థితి లయలకు మూలకారణమైన పరబ్రహ్మ స్వరూపుడిగా స్తుతిస్తుంది. ఆయన సమస్త జీవుల హృదయాలలో నివసించే అంతర్యామి, దయాకరుడు మరియు శరణాగత రక్షకుడు. భక్తులు సంపూర్ణంగా నారాయణునికి శరణు వెళ్ళినప్పుడు ఆయన అన్ని పాపాలను నశింపజేస్తాడు. ఈ స్తోత్రం మనసును శుద్ధి చేసి భయాలు, దుఃఖాలు, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. నిత్య పఠనం వల్ల భక్తికి బలం, జ్ఞానానికి వికాసం, జీవితానికి శాంతి లభిస్తాయి. చివరికి నారాయణ కృపతో భక్తుడు భుక్తి, సుఖం మరియు ముక్తి, మోక్షం రెండింటినీ పొందుతాడు.